నరసరావుపేటలో మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పార్టీ కార్యాలయం నందు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమయంలో గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు కావస్తుంది, అప్పుడే ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమం చేస్తుందని, తల్లికి వందనంలో ప్రతి బిడ్డకు 15,000 ఇస్తామని హామీ ఇచ్చిన కూటమి తల్లికి 15,000 ఇస్తున్నట్లు జీవో జారీ చేయటం మాట తప్పటం కాదా? పార్టీలకు అతీతంగా పెన్షన్లు ఇచ్చిన ప్రభుత్వం వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం. నరసరావుపేట సెగ్మెంట్లో 3 గ్రామాల్లో 39 మందికి పెన్షన్లు తెలుగుదేశం నాయకులు ఆపారని, ఇంకా కొన్ని గ్రామాల్లో పెన్షన్లు ఆపాలని అధికారులకు లెటర్లు రాస్తున్నట్లు తెలుస్తుంది అన్నారు. ప్రభుత్వం ఏర్పడి సుమారు నెల రోజులు పూర్తిగా వస్తున్న సందర్భంగా ప్రధానమైన అంశాలు ఈరోజు ఏదైతే ఎన్నికల ముందు హామీలు ఇచ్చారో వాటిని ఏ విధంగా ఈరోజు మార్పులు చేసి ప్రజలకి అప్పుడే నెల రోజులకే అనుమానాలు రేకెత్తిస్తూ అనేక అంశాల మీద ఈరోజు ఒక క్లారిటీ లేకుండా ప్రజల్ని మభ్యపెట్టే కార్యక్రమం చేస్తున్నారు. దాని మీద మొట్టమొదటిది తల్లికి వందనం. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి అనే పథకాన్ని తీసుకొచ్చారో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆ రోజు మరి ప్రతి తల్లికి కూడా 15,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం చేశారు. ఈ రాష్ట్రంలో సుమారు 45 లక్షల మంది తల్లులకి సుమారు 6,000 కోట్ల రూపాయలు అమ్మఒడి కింద 4 విడతలు జమ చేయడం జరిగింది. అయితే చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు ప్రతి తల్లికి కాదు, ఆ కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది, ఒకరు కానీ ఇద్దరు కానీ ముగ్గురు కానీ అందరికీ కూడా ఈ తల్లికి వందనం ఏదైతే పేరు మార్చాడో అమ్మఒడి, ఆ తల్లికి వందనం ఇస్తామని చెప్పి ఎన్నికల్లో వాగ్దానాలు చేయడం జరిగింది. అనేక చోట్ల మాట్లాడటం జరిగింది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడటం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు మోసం చేశాడు అమ్మఒడి కింద, నేనైతే అందరికీ ఇస్తాను, ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి. అట్లానే నిమ్మల రామానాయుడు ఆ వీడియో బాగా వైరల్ అవుతూ ఉంది. ఆయన ఒక ఇంటి ప్రచారంకి వెళ్ళి నీకు 15,000, నీకు 15,000, నాకు 10, అక్కడ ఉన్న పిల్లలందరికీ చూపిస్తూ మీ అందరికీ 15,000 వస్తాయి అని చెప్పడం కూడా వీడియో వైరల్ అవుతుంది. ఈ నేపథ్యంలో ఈ నెల 9వ తారీఖు జీవో నెంబర్ 29 తల్లికి వందనం కింద జీవో ఇష్యూ చేయడం జరిగింది. అందరూ ఆధార్ కార్డులు చూసుకొని ఆ జీవోలో క్లియర్గా మరి బిడ్డలకు కాదు తల్లులకు అనే మాట స్పష్టంగా ఈరోజు చెప్పడం జరుగుతూ ఉంది. మీకు ఒకసారి ఆ డిస్క్రిప్షన్ కూడా ఒకసారి చూపిస్తాను. తల్లికి వందనం యాజ్ పార్ట్ ఆఫ్ గవర్నమెంట్ అష్యూర్డ్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ అండర్ తల్లికి వందనం స్కీమ్ ఈజ్ ప్రొవైడింగ్ financial assistance of 15,000 per annum to each mother or recognized guardian who is below poverty line household and sending their children to schools, colleges from classes 1 to 12. క్లియర్గా డిస్క్రిప్షన్ ఇచ్చి జీవో కూడా ఇష్యూ చేయడం జరిగింది. దీని మీద వైఎస్ఆర్ మాజీ మంత్రులు కొంతమంది మాట్లాడిన తర్వాత కూడా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు రిప్లై ఇస్తారు. ఒక విధి విధానాల మీద ఒక క్లారిటీ ఇంతవరకు జీవోనేమో ఈ విధంగా ఇచ్చారు, లేదు మేము అందరికీ ఇస్తామని చెప్పి మళ్ళీ మంత్రి మాట్లాడుతూ ఉన్నాడు నిమ్మల రామానాయుడు. అది ఈ శాఖ మంత్రి లోకేష్ గారు ఇంతవరకు మాట్లాడలా. ఇంకొకటి కూడా ఉంది,
జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రైవేట్ స్కూల్స్, ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేట్ పాఠశాలలు అందరికీ ఇవ్వడం జరిగింది. ఈరోజు మేము అడుగుతా ఉన్నాం, ప్రైవేటు పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులకు ఇస్తున్నారా లేదా, విద్యార్థులకి? దీని మీద కూడా స్పష్టత లేదు. సో ఈ రెండింటి మీద కూడా స్పష్టత ఇవ్వాలి, క్లారిటీ ఇవ్వాలి. మేము కోరేది ఎన్నికల ముందు ఏదైతే మీరు హామీ ఇచ్చారో హామీ ప్రకారం ప్రతి పిల్లవాడికి కూడా ఇవ్వాలి అని చెప్పి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను డిమాండ్ చేస్తున్నాను. నిలబడి అందరికీ ఇవ్వాలని చెప్పి మేము కోరుతున్నాం. రెండోది, టీచర్స్కి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో సిపిఎస్ రద్దు చేయాలి, ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఏదైతే ఉందో అది పెట్టాలని చెప్పి ఆ రోజు టీచర్స్ అందరూ, ఉపాధ్యాయులందరూ ధర్నా చేశారు. ప్రభుత్వం చర్చలకు పిలిపించి జీపీఎస్ గ్యారంటీ పెన్షన్ స్కీమ్ అని అది తీసుకొచ్చి ఈరోజు జీవో ఇష్యూ చేయడం జరిగింది. 2023 అక్టోబర్లో గెజెట్ రిలీజ్ చేయడం. ఈరోజు మళ్ళీ దాన్నే తెర మీద తీసుకొచ్చి జీవో నెంబర్ 54 12వ తారీఖు, మొన్న 12వ తారీఖున జియో ఇష్యూ చేయడం జరిగింది. ఏమని? జీపీఎస్ఏ ఇంప్లిమెంట్ చేస్తామని, గ్యారంటీ పెన్షన్ స్కీమే ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి ఈ ప్రభుత్వం జియో తీసుకురావడం జరిగింది 12వ తారీఖున. దాని గురించి మాట్లాడితే ఏమంటున్నారు? పాత గవర్నమెంట్లో ఉన్నది పొరపాటున సంతకం పెట్టాడని చెప్పి చెప్తా ఉన్నారు. ఒక జియో ఇష్యూ చేసేటప్పుడు ఒక ప్రభుత్వం మీరు విధి విధానాలు చూసుకోకుండా ఇష్యూ చేస్తారండి. మాయ మాటలు చెప్పి మభ్యపెట్టాలని ఈరోజు టీచర్స్ని కూడా ఈరోజు ఆల్రెడీ రోడ్డు మీదకి వచ్చారు. కొన్ని జిల్లాల్లో అనంతపూరు, కడప, ఈరోజు ఎస్టీ వాళ్ళు కూడా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఈరోజు మళ్ళీ టీచర్స్ని ఒక నెల రోజుల్లోనే మోసం చేసే కార్యక్రమం మళ్ళీ ఈరోజు చేపడుతూ ఉన్నాడు. మూడోది, పెన్షన్లు. నర్సరావుపేట నియోజకవర్గంలో 3 గ్రామాల్లో పెన్షన్లు ఆపేశారు ఇవ్వకుండా. అల్లూరు వారిపాలెం గ్రామంలో 22 పెన్షన్లు ఇవ్వటం ఆపేశారు. దొండపాడు గ్రామంలో 12 పెన్షన్లు ఇవ్వటం ఆపేశారు. మాచవరం గ్రామంలో 5 పెన్షన్లు ఇవ్వటం ఆపేశారు. మొత్తం 38 పెన్షన్లు ఈరోజు, 39 పెన్షన్లు ఈరోజు ఇవ్వటం ఆపేశారు. ఎందుకు ఈరోజు పెన్షన్లు ఆపేయటం జరిగింది? ఎందుకు జరుగుతా ఉంది? ఏం వైఎస్ఆర్ ప్రభుత్వంలో మేము అందరికీ ఇచ్చాం కదా, పార్టీలకు అతీతంగా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో 39 లక్షల పెన్షన్లు ఉంటే దాన్ని 65 లక్షలకు పెంచడం జరిగింది. 26 లక్షల పెన్షన్లు ఇవ్వడం జరిగింది. పార్టీలకు అతీతంగా ఇచ్చాం. కులాలు లేవు, మతాలు లేవు, పార్టీలు లేవు అని ఆయన చెప్పడం, ఇక్కడ ఇవ్వటం. ఎవరికైనా పొరపాటున పెన్షన్ ఆపితే స్పందనలో మళ్ళీ వాళ్ళు పోయి పెన్షన్ ఆపేశారని కలెక్టర్ గారికి ఇస్తే మళ్ళీ కలెక్టర్ గారు ఎండిఓలకు చెప్పి పెన్షన్ ఇప్పించే కార్యక్రమం చేసాం. ఈరోజు ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పెన్షన్లు ఆపే కార్యక్రమం చేస్తున్నారు? మళ్ళీ ఈరోజు కొత్తగా ఏదో వెరిఫికేషన్ చెప్పి వచ్చే నెల నుంచి చాలా పెన్షన్లు ఆపాలి గ్రామాలకు అని చెప్పి వీళ్ళందరూ ఎండిఓలకి లేఖలు రాశారు. ఒక్కొక్క గ్రామానికి 300, 200, 150 పెన్షన్లు. ఖచ్చితంగా చెప్తున్నాం, పెన్షన్లు ఆపితే వీళ్ళందరినీ కూడా రోడ్డు ఎక్కించే కార్యక్రమం చేస్తాం. అందరం రోడ్డు మీద కూర్చుంటాం. కలెక్టర్లు మారే కార్యక్రమం, అధికారులు మారే కార్యక్రమంగా సెటిల్ అవ్వలేదు. కలెక్టర్ గారిని పోయి కలిసి మనం మాట్లాడాలి. కలెక్టర్ గారు ఇంకా జాయిన్ అవ్వలేదు అప్పటికని చెప్పి ఆగాం. ఖచ్చితంగా పెన్షన్లు అందరికీ ఇవ్వాలి, పెన్షన్లు ఆపే కార్యక్రమం చేయొద్దు. అలాగని జరిగితే మాత్రం ఖచ్చితంగా రోడ్డు ఎక్కే కార్యక్రమం చేస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఎంక్వైరీ జరిగితే అది వేరు. కానీ ఈరోజు లోకల్గా పెన్షన్లు ఆపే ఆ గ్రామ నాయకులు ఆపమన్నారని చెప్తున్నారు పంచాయతీ సెక్రటరీలు. మేము వాలంటీర్లు పెట్టి ప్రతి ఒక్కరికి పెన్షన్లు ఇచ్చేయమంటే వీళ్ళు ఈరోజు వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఆపే కార్యక్రమం చేయటం
దారుణమైన అంశం. దీన్ని ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలని కలెక్టర్ గారిని కూడా కలుస్తాం, కొత్త కలెక్టర్ గారిని. ఖచ్చితంగా ఈ పెన్షన్లన్నీ కూడా మళ్ళీ ఇవ్వాలని చెప్పి ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లానే 4వది